అందరికీ శుభ సాయంత్రం. నమో వెంకటేశ. పాలు పానకం భగవంతుడి గురించి అని ఇరిపాను. అది ఏం చేద్దామా అని గులాబ్ జాములు చేశా. అది ఇంక పెట్టేసిన ఒక పాలని ఆ నీళ్ళని తీసి డ్రైన్ చేసి గట్టిగా పిండేస్తాము. ఎర్ర కందమాడాన్ని శుభ్రంగా ఉడకపెట్టేసిన తర్వాత అది స్మాష్ చేయిస్తాము. అందులో కొంచెం ఈ ఒక్క ఇది వేసాను. ఏంటి వేసానంటే జున్ను వేసాను. జున్ను వేసి మెగడ వేసాను. మెగడేసి మన సోడాకారం, వంటలు సోడాకారం ఉంటుంది కదా, శుభ్రంగా పేడించేస్తాం. అన్నీ పేడించి ఇంత రవ్వ చిన్నది వెన్న వేసి గుంట పొంగడాల దీంట్లో నెమ్మదిగా కాల్చుకుంటాం అన్నమాట. కాల్చుకున్న తర్వాత ఈ తేనె సగం అయితే నీళ్ళు సగం పెట్టి పాకం పెట్టుకుంటాము. తీగ పాకంలాగా అన్ని దుక్కులు ఒక 5-6 నిమిషాలు మారిగిన తర్వాత ఈ గులాబ్ జాములు చేసుకున్న గులాబ్ జాములు అన్ని దుక్కు కాలిన దానికి ఆ తేనె దాంట్లో వేస్తాను. అయితే ఎలా ఉందో ఏంటో కూడా నాకు తెలియదు. బట్ నేను ఒకే ఒక డిఫరెన్స్ చేశాను. మంతిని సత్యనారాయణ రాజు గారు మల్టీగ్రెయిన్ పిండి దానికి స్టఫ్ చేసుకోవడానికి వేసుకోమన్నారు. నేను అది స్టఫింగ్ అయితే చేయలేదు. స్టఫింగ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. మల్టీ మిల్లెట్ పిండి అనేది మంచిది కాదు. మల్టీ గ్రెయిన్ పిండి అనేది నో డౌట్, నో ప్రాబ్లం. కానీ మంతినా సార్ చెప్తారు అతను వీడియోస్లో మల్టీ గ్రెయిన్ పిండి ఎలా చేసుకోవాలో అదే విధంగా చేసుకుంటే అది తప్పులేదు. ఈరోజు ఎమ్మి నా గులాబ్ జామ్ ఇష్టమైంది రెడీ. టేస్ట్ ఎలాగుందో తెలియదు, తిందామని అనుకుంటున్నాను.